బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ ను సమావేశపరిచే యోచనలో ఉందా? వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ పార్లమెంట్ ను ఇప్పటి వరకు ప్రోరోగ్ చేయకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. దీంతో అవసరమైతే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఇక డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని వెల్లడించింది. లోక్సభ స్థానాల సంఖ్య ప్రస్తుత 543 నుంచి పెరిగినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 129 లోక్సభ స్థానాలు కొత్తగా 195కు పెరిగే అవకాశం ఉందని అమిత్ షా పేర్కొన్నారు. మొత్తం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దాదాపు 24% స్థాయిలోనే కొనసాగుతుందని వివరించారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో డీలిమిటేషన్ అంశం మరోసారి చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు సీఎం విజయ్ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ వాటా తగ్గకుండా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకపోతే అనే కోణంలో మాట్లాడటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ మార్పుపై విపక్షాలు ముఖ్యంగా డీఎంకే రాజకీయంగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. మరోవైపు డీఎంకే వైఖరి కూడా కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే డీలిమిటేషన్ ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మాత్రం ప్రస్తుతం 543 లోక్సభ స్థానాల సంఖ్యను తమిళనాడుకు ఉన్న 39 స్థానాలను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల వైఖరులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపైనే. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. అయినప్పటికీ పార్లమెంటును ఇప్పటి వరకు ప్రోరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. మొత్తంగా చూస్తే డీలిమిటేషన్ బిల్లు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్, లోక్సభ స్థానాల పెంపు, ఈ 4 అంశాలు మరోసారి జాతీయ రాజకీయాలను వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అయితే డీలిమిటేషన్ గురించి అసలు రాజకీయ చర్చ అయితే స్టార్ట్ అయింది. సో దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అవని, ఏదైతే గతంలో ఈగిపోయిన డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఈ 2 బిల్లులు కూడా కేంద్రం పార్లమెంట్లో తీసుకురావడం జరిగింది. అది ఈగిపోవడం జరిగింది. మళ్ళీ మొన్న వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. కానీ మనకి వర్షాకాల సమావేశాలన్నీ కూడా ఏమీ జరగకుండానే ఆగిపోయిన
అంటే వాయిదా పడ్డ సంగతి తెలిసింది. అయితే నిన్న ఏదైతే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు జరిగిందో ఆ సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షుడి సమావేశం జరిగింది. ఇందులో మనకి ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముందు నుంచి కూడా తమిళనాడుకు సంబంధించి టీవీకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి విజయ్ ఒకటే చెప్తూ వచ్చారు, ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్ ను ఇప్పుడు అప్పుడే వద్దు, అంటే 543 స్థానాలు కొనసాగించాలి, మళ్ళీ 25 ఏళ్ల పాటు కొనసాగించాలి, దాన్ని అమిత్ షా ముందు పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ సమావేశం తర్వాత, ఏదైతే దక్షిణ భారత ప్రాంతీయ సమావేశం తర్వాత విజయ్ ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ఆలోచన ఇటు ఎన్డీఏకి అనుకూలంగా ఉంది, డీలిమిటేషన్ కు విజయ్ సహకరిస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ కనుక ఇదే జరిగితే కనుక ఎన్డీఏకి ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి మద్దతుదారుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మనము ఏదైతే మొన్న జరిగిన సమావేశాలు, శీతాకాల సమావేశాలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసుకుంటే కనుక ఇటు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు బీజేపీలో చేరడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన ఎంపీలు, శివసేనకు సంబంధించిన ఎంపీలు 9 మంది ఇందులో జాయిన్ కావడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే కనుక ఏదైతే గతంలో ఉన్న బలం కంటే ఎన్డీఏ బలం చాలా ఎక్కువగా పెరిగింది. ఒకవేళ కనుక మళ్ళీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టదలుచుకుంటే కనుక ఈసారి సునాయాసంగా పాస్ అయ్యే అవకాశం ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల మద్దతు కూడా కట్టేందుకు అమిత్ షా ఈ ప్రయత్నం ఫలించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్డీఏ సర్కార్ ఇక్కడ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఆ మద్దతు ఎలానో ఉంది. అదేవిధంగా వైసీపీ ఎంపీల మద్దతు కూడా ఎలానో ఉంది. అయితే తమిళనాడు ఎంపీల మద్దతు కూడా తోడైతే కనుక ఇక ఎన్డీఏకి ఏదైతే ఈ బిల్లు పాస్ చేయాలనుకుంటుందో అంటే శ్రీనివాస్, ఇప్పుడు తమిళనాడు అండ్ తెలంగాణ వీళ్ళని చూస్తున్నాం, అంటే వీళ్ళు మద్దతు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? తమిళనాడు చెప్తుంది ఒకటే, డీలిమిటేషన్ ప్రక్రియకి ఇప్పుడు అప్పుడే కాదు, ఎందుకంటే మొత్తం అన్ని కూడా చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాదికి ఒకలాగా దక్షిణాదికి ఒకలాగా చూడడం కరెక్ట్ కాదు. జనాభా ప్రాతిపదికన పెంచడం, అదేవిధంగా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు వస్తే కనుక జనాభా అనేది నియంత్రణలో ఉంది కనుక ఇక్కడ సీట్ల సంఖ్య పెరగకపోవచ్చు. కాబట్టి ప్రాంతీయంగా ఎట్లిస్తారు సీట్ల సంఖ్యకు సంబంధించి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సో ఈ క్లారిటీకి టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ మాత్రం సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. ఒకవేళ కనుక ఇదే జరిగితే, అంత సానుకూలంగా ఉంటే కనుక మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా ఎన్డీఏ ఆలోచన చేస్తుంది. మొత్తం ఒకసారి సభ్యుల సంఖ్య చూసుకుని పార్లమెంట్, లోక్సభ, ఇటు రాజ్యసభల్లో తగిన బలం ఉంది అంటే 2/3 బలం ఉంటేనే ఇలాంటి బిల్లులు పాస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంఖ్యాబలం ఉందంటే కనుక మరోసారి పార్లమెంటు సమావేశాలకు పిలిచే అవకాశం ఉంది. అది 2 రోజుల 3 రోజులు అనేది చూస్తారు. ఆ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనేది కూడా ముందే నిర్ణయించుకుంటారు. సో ఇప్పటికైతే కేంద్రం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుంది, బిల్లును ప్రవేశపెట్టాలి అంటే మరోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి మరోసారి పార్లమెంట్ సమావేశాలకు పూర్తిసార్లు కేంద్ర ప్రభుత్వం ఒకసారి కేబినెట్ అంతా పూర్తిన తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిర్ణయం అయితే కనుక మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు, ఆ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు అదేవిధంగా మనకి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేసుకునే అవకాశం మనకి. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి హోదాకు పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా కార్యక్రమం లేదని భావించడంతో అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించినట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు వారి కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని జైస్వాల్ చెప్పారు. సంబంధిత పదవికి పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా కార్యక్రమం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో ఆ ప్రమాణానికి అనుగుణంగా కార్యక్రమం లేదని, అందుకే రాజకీయ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బ్రిటన్ పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఆగస్టు 30న హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ముందే హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా పర్యటనలో ఆయన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి పెట్టుబడిదారులను కలవాల్సి ఉన్నట్లు తెలంగాణ సీఎంఓ వెల్లడించింది. గుంటూరులో రోడ్ల విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరడంతో వెంటనే రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ డ్రైనేజీ పనులను 2 రోజుల్లో పూర్తి చేయాలని, కల్వర్టు పనుల్లో నాణ్యత పాటించాలని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు తొలగించడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయించాలని అసెంబ్లీలో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రస్తావించడంపై డోన్ అక్రిడేషన్ జర్నలిస్టు వర్కింగ్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని యూనియన్ కోరింది. జర్నలిస్టుల సంక్షేమ అంశాలను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తామని తెలిపింది. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి అభినందనలు చెప్తూ మా విషయం అసెంబ్లీలో చెప్పినందుకు, లేవనెత్తినందుకు ఆమెకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. తర్వాత డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత జర్నలిస్ట్ అందరూ ఐక్యంగా ఉండాలని రిక్వెస్ట్ చేసుకుంటూ దీన్ని అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. నిన్న అసెంబ్లీలో గుంటూరు ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు పాత్రికేయుల గురించి ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయులు చాలని జీతాలతో పత్రికా రంగంలో పనిచేస్తున్నారు. వారు వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి కూడా సమాజంలో 4వ స్తంభమైన పత్రికా రంగంలో పనిచేస్తూ ప్రభుత్వానిదిగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కానీ ఆమె అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని పట్ల ఆమెకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఆగకుండా దానికి సంబంధించి ఒక జీవో విడుదల చేసి అర్హులైన, అంటే పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థల్లో అక్రిడిటేషన్ కలిగి ఉండి
శ్రావణ శుక్రవారం సందర్భంగా అమలాపురంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయాలకు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇళ్లలోనూ వరలక్ష్మి దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. వ్రతం అనంతరం ముత్తైదువులకు తాంబూలాలు అందించగా నూతన పదవులు పొందిన మహిళలను ప్రత్యేకంగా సత్కరించారు. పండుగలు, పర్వదినాల్లో దేవతామూర్తుల ప్రత్యేక అలంకరణలు ఆకట్టుకుంటాయి. కానీ కడియపులంకలో ముసలమ్మ తల్లి అలంకరణ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో ఏకంగా 50 లక్షల రూపాయల నగదుతో అలంకరించారు. ₹1 నోటు నుంచి 500 రూపాయల నోట్ల వరకు ఈ అలంకరణలో ఉపయోగించారు. 7 ఏళ్లుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గ్రామస్తులు అమ్మవారి కృపతో సర్వశుభాలు కలుగుతాయని విశ్వసిస్తున్నారు. ఈ పవిత్రమైన శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణిగా భక్తులకు దివ్య దర్శనం ఇవ్వడానికి అమ్మవారి అలంకరణ కోసం సుమారు 50 లక్షల రూపాయలు విలువైన నగదు సంపదను అత్యంత భద్రతతో సమకూర్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విశిష్ట అలంకరణని నిర్వహించడం జరిగింది. ఈ విశిష్ట అలంకరణ గత 7 సంవత్సరాలుగా మొదట 10 లక్షల రూపాయలతో ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నర్సరీ రైతులు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర ఉన్న ఈ డబ్బుని ఇక్కడ అలంకరించండి అని చెప్పి ఎవరికి తోచిన డబ్బులు వాళ్ళు ఇచ్చి మళ్ళీ తీసుకునే విధంగా ఎవరి మట్టుగా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్నది కేవలం ధనవైభవం మాత్రమే కాదు, సంపదకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహ ప్రతీక. ధనం అంటే కేవలం డబ్బు కాదు, ఆరోగ్యం, అలంకరణ, అన్నం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం అన్నిటినీ కూడా ఒక నిజమైన సంపదగానే మనం భావిస్తాం. అటువంటి ధనం అంటే ఒక పర్యావరణ పరిరక్షణ, ఒక చెట్టు నీడ అని కూడా మనం తెలియజేసుకోవాలి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 22న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతంలో అధికారులు సభా ప్రాంగణం, హెలిప్యాడ్ తో పాటు ఇతర ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేశారు. ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ పరిశీలించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే ఏ కోడూరులో ముఖ్యమంత్రి పర్యటించనున్నారని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే సత్తా చంద్రబాబుకే ఉందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. శృంగవరపుకోట మండలం పిల్ల ఆగ్రహం సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించేందుకు ఈ నెల 22న చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు హెలిప్యాడ్ తో పాటు భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మన కోట ఎమ్మెల్యే గారు లలిత్ కుమార్ గారి ఇంటికి రాబోతున్నారు. అనకాపల్లిలో మనకు సాకా ప్రోగ్రామ్ ఉంది. సాకా ప్రోగ్రామ్ తీసుకొని ఈవినింగ్ 4 o'clock ఇక్కడికి వస్తారు. మన కోట పక్కన ఎడిటాడ్ ఏర్పాటు చేస్తారు. ఎడిటాడ్ లో ల్యాండ్ అయితే సార్ ఇంటికి వచ్చేసి నూతన వధువరులను ఆశీర్వదించి ఫ్యామిలీతో కొంచెంసేపు గడిపేసి మళ్ళీ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ సింపుల్ ప్రోగ్రామ్, రావడం, ఇంటికి వచ్చి వధువరులను ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మనకు ముఖ్యమంత్రి గారు ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ గారి ఇంటికి విచ్చేస్తున్నారు. అందుకు సంబంధించి హెలిప్యాడ్, అలాగే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఎలా బందోబస్తు అన్ని చేయాలా రెవెన్యూ మేమంతా కోఆర్డినేట్ చేసుకొని దీన్ని తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సీ నియామకాలపై జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. అధికారుల నిబంధనల ప్రకారం పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేశారని తెలిపారు. డిఎస్సీ వేరు,
టెట్ వేరు అనే కనీస అవగాహన కూడా జగన్ కు లేదంటూ విమర్శించారు. స్పోర్ట్స్ కోటా ఎంపికలు 2017 స్పోర్ట్స్ పాలసీ జీవో 74 ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో సచివాలయ ఉద్యోగాల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించిన రవినాయుడు డిఎస్సి గత నియామకాలపై అభ్యర్థుల సమక్షంలో ఓపెన్ డిబేట్ కు సిద్ధమని సవాల్ చేశారు. నుంచి ఎండీల వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని తప్పుడు మాట. ఆయనకు ఒక శాపం ఉంది. నిజాలు చెప్తే 1000 ఒక్కలైపోతుంది, తలకాయ పగిలిపోతుంది, 1000 ముక్కలైపోతుంది ఆయన తలకాయ. ఆయన శాపం. బహుశా ఆ శాపం కూడా వాళ్ళ తండ్రి రేపిడేసిపోయినట్టున్నారు. నాయనా నువ్వు కానీ నిజం చెప్పినావంటే తల 1000 ముక్కలైపోతుంది, కాబట్టి నువ్వు అబద్ధమే చెప్పాలి, అది ఏ విషయం అయినా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట అబద్ధపు మాటే. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంట, ఏమి జరగలేదని అభ్యర్థులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ టైం అధికారులు ఎవరైతే ప్రక్రియని నిర్వహించారో, స్పెషల్ సెక్రటరీ కాడి నుంచి ఎండీల వరకు ఎవరైతే ఆ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా మేము చేసిన ప్రక్రియ ఇది, మేము ఈ పద్ధతిని పాటించాం అని చెప్పి ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే అన్ని తప్పుడు మాటలే, తప్పుడు ఆరోపణలు. సిబిఐ ఎంక్వైరీ కావాలంట. మేము అడిగాం, మేము సవాల్ ఇస్తున్నాం. ఆరోపణలు చేసేసి పారిపోవడం కాదు, ఆధారాలతో మాట్లాడమంటే గోల్డ్ మెడలిస్ట్ దుగ్గయ్య పేరు చెప్తారు. ఆ దుగ్గయ్య అనే వ్యక్తి అప్లై చేసిందే కోర్టుకి ఆయనే సబ్మిట్ చేశారు కదా క్లియర్ గా. నేను అప్లై చేసేటప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టలేదు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టా, నాకు అవకాశం ఉందని ఆయనే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. మరి దాన్ని ఎత్తడు, దాని గురించి చెప్పడు. దుగ్గయ్యకి ఇలా గోల్డ్ మెడల్ కి ఇలా ఎందుకు లేదు మళ్ళీ చెప్పడు, దాని గురించి మాట్లాడు. నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ పనిచేసేటప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి లాగిన్ ఐడి క్లోజ్ చేస్తారండి. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి ఏమో మాకు అర్థం కాల. లాగిన్ ఐడీలు క్లోజ్ చేస్తారు, అది అతను లాగిన్స్ క్లోజ్ చేస్తారు. లాగిన్స్ అంటే ఏంటి? డిఎస్సి ప్రక్రియకి సంబంధించిన లాగిన్స్ కాదు, అతనికి ఒక ఐడి ఉంటుంది, ఎనీ ఎంప్లాయ్కి ఒక ఐడి ఉంటుంది, ఆటోమేటిక్ గా అవి క్లోజ్ అవుతాయి. అతని పిలిచారు, ఎందుకు పిలిచారండి? ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, అప్లికేషన్ వేసుకుంటారు, పిలుస్తారు, పిలిచిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేట. మరి నువ్వు కూడా పిలిచావు కదా గ్రామ సచివాలయాల్లో, మరి అందరికి ఎందుకు ఇలా ఉద్యోగాలు? పిలిచిన వాళ్ళందరికీ ఇలా ఎందుకు లేదని అడుగుతున్నావు. నువ్వు కూడా కమిషన్ తీసేసుకొని ఇచ్చావా గ్రామ సచివాలయాల్లో? ఎంత కమిషన్ తీసుకొని ఇచ్చావు గ్రామ సచివాలయాల్లో? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అయితే నాకు తెలిసి 10,000 కోట్లు గ్రామ సచివాలయాల్లో నువ్వు వసూలు చేశావు. 10,000 కోట్లు 15 లక్షల లెక్క నువ్వు వసూలు చేస్తుంటే గ్రామ సచివాలయాల్లో ఇది వాల్టి రీజనల్ రౌండ్ అప్. కీప్ వాచింగ్ YK న్యూస్.